హలో హాయ్ అమ్మ గుడ్ మార్నింగ్. సో లాస్ట్ క్లాస్లో మనం ఏడబ్ల్యూఎస్ సిస్టమ్ మేనేజర్ గురించి డిస్కస్ చేస్తాం, రైట్? ఫైన్. రైట్. సో నెక్స్ట్ మనకు వచ్చేసి జీరా జీరా టికెటింగ్ టూల్, పోస్ట్ మ్యాన్, క్లౌడ్ వాచ్ అలారమ్స్, ఎస్ఎన్ఎస్ ఆల్రెడీ చెప్పాం, అండ్ ఏడబ్ల్యూఎస్ ప్యాచ్ మేనేజ్మెంట్ దీంట్లోనే పార్ట్ ఆఫ్. సో ఈ ఈ మూడు ఇప్పుడు మనం డిస్కస్ చేయాలి. జీరా అనేది ఒక టికెటింగ్ టూల్, అండ్ జీరా టికెటింగ్ టూల్ ఏంటంటే మనం టికెట్స్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే ఫైన్. సో లెట్ మీ కనెక్ట్ టు అవర్ క్లౌడ్. Let's sign into AWS account. MFA షేర్ చేయమ్మా. 135 135 813 81. 813 మళ్ళీ చెప్ప పాస్వర్డ్ పంపిస్తుంది. 923 నిమిషాలు. 696. పాస్వర్డ్ చూడమ్మా, ఇచ్చేది కరెక్టేనా? కాదు 2000. ఇది కరెక్టేగా? కరెక్ట్. పీ క్యాప్సే కదా? అప్పుడు చెప్పి MFA కోడ్ 923 923 చేంజ్ అయింది సార్. 897 897 853. 853. ఫైన్ ఫైన్. సో ఇప్పుడు మనకు కావాల్సిన అంటే కంపెనీలో డెవలపర్స్కి, డెవలప్ ఇంజనీర్స్కి టికెట్స్ ఇవ్వాలి కదా వాళ్ళు వర్క్ చేయాలంటే. ఈ టికెటింగ్ ప్రాసెస్కి ఒక స్పెషల్ టూల్ వాడతారు ఎంఎన్సీ కంపెనీస్. మీరు రేపు పొద్దున ఆర్గనైజేషన్లో జాయిన్ అయినప్పుడు దిస్ ఇస్ కంపెనీ అనుకోండి. సో మీకు ల్యాప్టాప్స్ ఇస్తారు, మీ ల్యాప్టాప్స్ తీసుకొని మీరు కంపెనీలోకి వెళ్తారు, రైట్? సో ఎవరి సిస్టంలో వాళ్ళు ఆ యూజరు, రైట్, ఏ సిస్టంలో ఉన్న యూజర్ ఆ సిస్టంలో లాగిన్ అవుతారు. యూజర్ 3, యూజర్ 4, లైక్ దిస్. అయితే ఎవరి సిస్టంలో వారు లాగిన్ అయ్యి వాళ్ళు వర్క్ చేసుకుంటారు, అది ఫైన్. మరి ఈ ఎంప్లాయీస్కి, ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఎంప్లాయీస్కి మరి టాస్క్ అసైన్మెంట్ అనేది ఎలా చేస్తారు? సో టికెట్స్ క్రియేట్ చేసే వాళ్ళు కదా టాస్క్. ఈ టాస్క్ అసైన్మెంట్ అనేది డన్ బై ది టికెటింగ్ టూల్. సో ఆ టికెటింగ్ టూల్ పేరే జీరా. సో జీరా అనేది ఏడబ్ల్యూఎస్ సంబంధించింది కాదు, ఎజూర్కి సంబంధించింది కాదు, గూగుల్ వాడికి సంబంధించింది కూడా కాదు. జీరా జీరా ఇస్ నథింగ్ బట్ థర్డ్ పార్టీ. అట్లాన్సీ ఆర్గనైజేషన్ అని ఒక కంపెనీ వాడిది. జీరా అనేది థర్డ్ పార్టీ టూల్, ఫ్రీ 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 అప్లికేషన్, ఫ్రీ టికెటింగ్ టూల్. ఎనీవన్ కెన్ యూజ్. ఏ కంపెనీ వాడైనా ఈ జీరా టికెటింగ్ టూల్ని యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఫ్రీ ఎడిషన్స్ ఉంటాయి, పెయిడ్ కూడా ఉంటాయి. కొంతమంది లైసెన్స్ కావాలనుకుంటే లైసెన్స్. సో కొన్ని కంపెనీస్ అంటే లో లెవెల్ కంపెనీస్, మీడియం లెవెల్ కంపెనీస్ ఫ్రీ వాడతారు. మోస్ట్ మల్టీనేషనల్ కంపెనీస్, రైట్, హై లెవెల్ ఆర్గనైజేషన్స్ పెయిడ్ అంటే లైసెన్స్డ్ వర్షన్ కూడా యూజ్ చేస్తారు, అంటే సెక్యూరిటీ పర్పస్. అదైతే సో జీరా అనేది ఫ్రీ సర్వీసు, ఎనీవన్ కెన్ యూజ్ అన్నమాట. సో దీంట్లో 2 రకాలు ఉంటాయి. ఫ్రీ సాఫ్ట్వేర్, పెయిడ్ సాఫ్ట్వేర్ 2 ఉంటాయి. సో ఫ్రీ కావాల్సిన వాళ్ళు ఫ్రీ తీసుకోవచ్చు, పెయిడ్ కావాలనుకున్న పెయిడ్ కూడా తీసుకోవచ్చు. ఫ్రీకి పెయిడ్కి ఏంటిస్తారంటే, పెయిడ్ తీసుకుంటే జీరా కంపెనీ నుంచి సపోర్ట్ ఉంటుంది. జీరా సపోర్ట్ ఇంజనీర్ వాళ్ళు హెల్ప్ చేస్తారు, సంథింగ్ ఈజ్ హ్యాపెన్. ఫ్రీ తీసుకున్న వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది ఉంది. సో దే విల్ ట్రబుల్ షూట్ దైర్ ఓన్ అన్నమాట. ఓకే. సో ఇది జీరా సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. అయితే జీరా ఈ అకౌంట్ మీరు ఇప్పుడు అంతకుముందు మీకు చెప్పాం, గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకోమని. గిట్ హబ్, గిట్ ల్యాబ్, బిట్ బకెట్, డాకర్ హబ్. అలాగే జీరాకు కూడా మీరు అదే జీమెయిల్ అడ్రస్ యూజ్ చేసుకుని జీరాకు కూడా ఒక అకౌంట్, జీరాకు కూడా ఒక ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకో. సో జీరాకి ఫ్రీ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకుంటావు? జస్ట్ మీ బ్రౌజర్ ఓపెన్ చేసి, రైట్,
సో జీరా లాగిన్ అని టైప్ చేస్తే జీరా లాగిన్. సో ఇలా వస్తమ్మా. లాగిన్ టు అట్లాన్సియా. ఏ కంపెనీ వాడు ఇస్తున్నారు? ఈ సింబల్ చూడండి. అట్లాన్సియా ఆర్గనైజేషన్ వాడు ఈ టూల్‌ని ప్రిపేర్ చేశారు. లాగిన్ టు కంటిన్యూ అట్లాన్సియా అకౌంట్. సో అట్లాన్సియా అకౌంట్ లాగిన్ అయితే మీకు దీంట్లో జీరా అనేది వన్ ఆఫ్ ది అప్లికేషన్ అన్నమాట. వాడి కంపెనీ టూల్స్‌లో. రైట్? వాడి ఆర్గనైజేషన్ సంబంధించిన లాగిన్ అయ్యాను. నౌ యూ కెన్ సీ. సో ఇక్కడ వాడికి హోమ్ పేజ్‌లోకెళ్తే సో వాడి ప్రొడక్ట్స్‌లో నాట్ ఓన్లీ జీరా. వాడి బిట్ బకెట్ ఉంది వాడి ప్రొడక్ట్, జీరా ఉంది, కాన్ఫరెన్స్ పేజ్ ఉంది. సో మోర్ యాప్స్ ఇన్ ఇక్కడ చూసి టోటల్ నంబర్ ఆఫ్ అప్లికేషన్స్. ఈ కంపెనీ వాడికి సంబంధించిన యాప్స్. సో వాడు డిజైన్ చేసిన యాప్స్‌లో మనం వన్ ఆఫ్ ది యాప్స్ మనం యూజ్ చేస్తున్నాం. చూడండి వాడికి సంబంధించిన టోటల్ నంబర్ ఆఫ్ అప్లికేషన్స్. రైట్? అట్లాసియా యాప్ స్టోర్ ఉంది. దీంట్లోకెళ్తే రికమెండెడ్ ఫర్ యువర్ టీమ్. దీంట్లో జీరా అనేది. జీరా ఎందుకు యూజ్ చేస్తాం అంటే ప్లాన్, ట్రాక్, సపోర్ట్. ఈజీ అలొకేట్, ట్రాక్ అండ్ రిలీజ్ వర్క్. రైట్? సో జీరా అనేది మనకి టికెట్స్ క్రియేట్ చేయడానికి, రైట్? ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసి టికెట్స్ క్రియేట్ చేసుకోవడానికి, ఎంప్లాయీస్‌కి అలొకేట్ చేయడానికి, రైట్? సో వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్‌కి. సో అంటే మనకిప్పుడు పనులు చేస్తున్నామంటే వాళ్ళు మెట్రిక్స్ ఏంటమ్మా? నువ్వు కంపెనీలోకెళ్తావు. ఎవ్రీ డే పని చేస్తున్నావు. సో నువ్వు నంబర్ ఆఫ్ టికెట్స్ ఎన్ని పని చేసావు దాని మీదగా నీ పెర్ఫార్మన్స్ ఉన్నది. ఇక్కడ ఎంప్లాయీస్ ఉంటారు. రైట్? సో మంత్లీ ఎన్ని టికెట్స్ మీరు పని చేస్తున్నారు? వీక్లీ ఎన్ని టికెట్ మీరు పని చేస్తున్నారు? రైట్? క్వార్టర్లీ ఎన్ని టికెట్లు మీరు పని చేస్తున్నారు? ఇయర్లీ ఎన్ని టికెట్లు మీరు పని చేశారు? అది ఎలా కౌంట్ చేస్తారు? టికెటింగ్ టూల్ ద్వారానే కదా! సో ఇప్పుడు యూజర్ 100 టికెట్స్ పనిచేశాడు ఈ నెలలో. నెక్స్ట్ మంత్‌లో 10 టికెట్స్ పనిచేశాడు. సో అంటే వాళ్ళ పెర్ఫార్మన్స్ కావచ్చు, వాళ్ళ యాక్టివిటీస్ కావచ్చు, మేనేజ్మెంట్ ఎలా ట్రాక్ చేస్తది బేస్డ్ ఆన్ టికెటింగ్ టూల్. రైట్? సో అందుకోసం టికెటింగ్ టూల్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. సో నెక్స్ట్ కాన్ఫిడెన్స్ పేజ్ అనేది డాక్యుమెంటేషన్ కోసం. బిట్ బకెట్ అనేది సోర్స్ కోడ్ మనం పుష్ చేసుకోవడానికి ఇప్పుడు గిట్‌హబ్ ఎలాగో గిట్‌ల్యాబ్ ఎలాగో బిట్ బకెట్ కూడా అంతే. ఈ 3 టూలు వెరీ ఫేమస్ అమ్మా. కాన్ఫిడెన్స్ ఒకటి, బిట్ బకెట్ ఒకటి, ఇంకోటేంటి జీరా. ఈ 3 ఫ్రీ టూల్స్. ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఎనీ కంపెనీ కెన్ యూజ్ దెమ్. సో ఇప్పుడు నాకు కావాల్సిందేంటి? జీరా. ట్రై ఇట్ నౌ. సో నా జీరా సంబంధించిన టూల్స్‌లో సో ఇలా మీరు న్యూ జీరా అకౌంట్ ఇలా క్రియేట్ చేసుకొని మీరు లాగిన్ అవ్వచ్చు. కంటిన్యూ. సో నౌ లాగిన్ టు యువర్ జీరా అకౌంట్. సో గెట్ స్టార్టెడ్. Free up to 10 users, unlimited projects and boards, upgrade anytime, manager subscription. See, సో మీరు పెయిడ్ సబ్స్క్రిప్షన్ కావాలని కూడా మీరు మేనేజ్ చేసుకోవచ్చు. రైట్? సో నేను సక్సెస్‌ఫుల్‌గా ఇలా జీరా డాష్‌బోర్డ్‌లో లాగిన్ అయ్యాను. ఇక్కడ మనకి ప్రాజెక్ట్స్‌లోకి వెళ్తే యూ కెన్ సీ జీరా ప్రాజెక్ట్స్. ఇక్కడ మనకి మన మన ఆర్గనైజేషన్‌కి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఇప్పుడు డెవలప్ ఇంజినీర్స్ అంటే ఏదో ప్రాజెక్ట్‌లో పనిచేస్తాం కదా! ఆ ప్రాజెక్ట్స్ ఇక్కడ క్రియేట్ చేస్తారు టికెటింగ్ టూల్‌లో. సో ప్రాజెక్ట్స్‌లోకెళ్ళి యూ కెన్ గో అండ్ క్రియేట్ ది ప్రాజెక్ట్స్. ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసి, ఆ ప్రాజెక్ట్‌లో టికెట్స్ క్రియేట్ చేసి, ఆ టికెట్స్‌ని ఎంప్లాయీస్‌కి అలొకేట్ చేస్తాం. రైట్. సో హోమ్ పేజ్. ప్రాజెక్ట్స్ హోమ్ పేజ్. ఓకే. లెట్స్ సీ ఇది మన అకౌంట్ హెల్ప్ నోటిఫికేషన్ సెట్టింగ్స్. ఓకే. సో ప్రాజెక్ట్స్ క్లిక్ చేయగానే ఓపెన్ అవ్వాలి. టేక్ సమ్ టైమ్. ఒకసారి సర్వర్ మనకి ఆహ్, సర్వర్ బిజీగా ఉంటే యువర్ వర్క్ యూడ్ అకౌంట్ సెట్టింగ్స్ అట్లనేసి వ్యూ ఆల్ అప్లికేషన్స్. అకౌంట్ సెట్టింగ్ ఇది బిట్ బకెట్‌కి సంబంధించింది. రైట్? సో లెట్స్ సీ జీరా ప్రొడక్ట్ డిస్కవరీ. కస్టమైజ్ సైడ్ బార్. మనకి ఏమేమి కనపడాలి? రైట్? సో ఏ అప్లికేషన్స్ కనపడాలి? సో ఆయన ఏది కనపడాలి? ఏది కనపడకూడదు? అనేది కూడా ఇక్కడ మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. మనకి ట్యాబ్ ఓపెన్ అవ్వాలి. సో సర్వర్ డౌన్ ఉన్నప్పుడు ఇది డైరెక్ట్‌గా ఒకసారి ఓపెన్ అవ్వాలి. ఫైన్. లెట్స్ యూజ్ ది అనదర్ అకౌంట్. అంటే నాకు మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి జీరాలో.
So look at what. Let's go and use yeah, Jira dashboard here. Jira login. ఇక్కడికి వెళ్ళి Jira login. Login to Advanced account. Right? ఇలా లాగిన్ అయ్యి సో మన జీమెయిల్తో రైట్ ఇనిషియల్ మీకు అకౌంట్ లేదు కదా ఇలా మీ జీమెయిల్తో ఇలా మీరు జీరా దాని డాష్బోర్డ్లోకి లాగిన్ అన్నమాట జీమెయిల్ యూజ్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేస్తే జీరా డాష్బోర్డ్లో లాగిన్ అవుతుంది సి లైక్ దిస్ యూ కెన్ సైన్ ఇన్ టు అవర్ జీరా డాష్బోర్డ్ ఇలా వస్తుంది కదా యాక్సెప్ట్ ఆల్ ఇక్కడ ఏంటి మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి మనం ప్రాజెక్ట్ డాష్బోర్డ్కి వెళ్ళాలి సో ఈ సర్వర్ బిజీగా ఉంటే ఏం చేద్దామంటే హోమ్లోకి వెళ్ళి జీరా రైట్ నౌ కనెక్ట్ టు జీరా డాష్బోర్డ్ సో DevOps ops HYD can do any name continue then get started now it is connecting to Jira ఇలా మీరు లాగిన్ అయిన తర్వాత అట్లాంటి అకౌంట్లో జీరా యాప్స్ క్లిక్ చేసి జీరా టికెటింగ్ టూల్కి కనెక్ట్ అవ్వాలి అంటే జీరా డాష్బోర్డ్కి కనెక్ట్ అవ్వాలి అంటే టికెటింగ్ టూల్ సంబంధించిన డాష్బోర్డ్కి కనెక్ట్ అవ్వాలి సో ఐఎమ్ కనెక్టింగ్ టు జీరా డాష్బోర్డ్ సో ఐఎమ్ కనెక్టింగ్ టు జీరా డాష్బోర్డ్ లెట్స్ సీ సో ఫస్ట్ టైం కదా నేను ఇప్పుడు లాగిన్ అవుతుంది అంటే కొత్త ఈమెయిల్ ఐడి యూజ్ చేసుకోండి మీరు కూడా ఇలాగే కనెక్ట్ అవ్వాలి రైట్ ఇది కంపల్సరీ వాడతాం మా కంపెనీలో చూడండి మీకు రియల్ టైమ్ ఎంప్లాయీస్ వాళ్ళ డెస్క్టాప్ మీకు షేర్ చేస్తా సో వాళ్ళు మనకి నేను సపోర్ట్ ఇస్తున్నప్పుడు వాళ్ళ డెస్క్టాప్ నాకు షేర్ చేస్తారు కదా వాళ్ళ డెస్క్టాప్ ఓపెన్ చేస్తే వాళ్ళ టికెటింగ్ టూల్ ఇదే ఉంటుంది అంటే వాళ్ళు వర్క్ చేసేది వీటి మీద ఈ టికెటింగ్ మీరు ఎక్కువ ఈ టూల్ ఓపెన్ చేస్తే ఆ టూల్ టికెట్ చదువుకొని దాని మీద వర్క్ చేయాలి చూడండి ఇక్కడ నాకేం కనపడింది జీరా సాఫ్ట్వేరేగా ఇది చూస్తే ఇక్కడ రైట్ సైడ్ చూడండి ఎజైన్ ఎవరు రోహిత్ అనేది ఎంప్లాయీ మేనేజర్ అవదు రిపోర్టర్ ఈజ్ మేనేజర్ ఎవరు డేవిడ్ ఈజ్ మేనేజర్ ఆర్ లీడ్ ఎంప్లాయీ ఈజ్ రోహిత్ డేవిడ్ అనేవాడు రోహిత్కి ఒక టాస్క్ ఇచ్చాడు ఏంటి ఆ టాస్క్ స్పైక్ డిజైన్ అప్రోచ్ ఆఫ్ ఆటోమేటింగ్ డిప్లాయ్మెంట్ ల్యాండా ఏపీఐ ఎస్ఎల్ ఈ టాస్క్ ఇచ్చాడు ఈ టాస్క్ ఎవరు చేయాలి రోహిత్ చేయాలి ఎవరికి రిపోర్ట్ చేయాలి డేవిడ్కి సో ఈ వర్క్ అంతా ఏ టూల్లో జరుగుతుంది జీరాలో అర్థమైందా లైక్ వాళ్ళు అలాంటిది ఇప్పుడు మనం ఆ టికెటింగ్ టూల్ గురించే మనం డిస్కస్ చేసాం ఓకే నౌ ఇట్స్ ఐఎమ్ క్రియేటింగ్ ది జీరా డాష్బోర్డ్ it taking a longer usual you can keep working is another while you just want to close it కొంత టైం పడుతుంది it will open for applications for Jira సర్వర్ ఒక్కోసారి మార్నింగ్ టైంలో స్లో
అంటే 10 యూజర్స్ వరకు జిరా డాష్‌బోర్డ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రీలాన్స్. రైట్. ఒక్క నిమిషం. ఆల్రెడీ నేను కొన్ని క్రియేట్ చేసిన అకౌంట్స్ ఉన్నాయి ఆటిలోకి. దీంట్లోనే ఉండాలప్పుడు నేను క్రియేట్ చేసిన అకౌంట్ కదా! జీరో లాగిన్ టు జిరా. ఆల్రెడీ సో ఇది ఆల్రెడీ క్రియేట్ చేసిన అకౌంట్. సర్వరే కొంచెం స్లో ఉంది ఈరోజు. లాగిన్ టు జిరా. సర్వర్ సైడే ప్రాబ్లమ్. టేక్ సమ్ టైమ్. సర్వర్ స్పీడ్‌గా ఉంటే మనకి ఇంత టైం పడదు. ఇమ్మీడియేట్‌గా క్రియేట్ అయిపోతుంది. యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. డోంట్ రిమెంబర్ దట్ ఈమెయిల్‌తో లాగిన్. ఓకే. ఇది ఓపెన్ చేసి నాది జీరాలో. యాహ్! దీంట్లో ఆల్రెడీ మనకి ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం. ఇది జిరా డాష్‌బోర్డ్. ఓకే. సో అంటే మీరు ఇలా అకౌంట్ ఇలా క్రియేట్ అయిన తర్వాత డాష్‌బోర్డ్ ఇలా ఓపెన్ అయింది. జిరా డాష్‌బోర్డ్. సో ఇలాగెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ప్రాజెక్ట్స్‌లోకెళ్తే మన అకౌంటు. సో ఇక్కడ మనకి మన ప్రాజెక్ట్స్ అనేది ఇలాగ ఉంటదన్నమాట. ఇది ప్రాజెక్ట్ నేమ్. మై సాఫ్ట్‌వేర్ టీమ్. రైట్. సో ఇదొక ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్‌లో సమ్మరీలోకెళ్తే సో ఇలా మనకి ప్రాజెక్ట్‌లో మనం స్ప్రింట్ అంటాం కదా! స్క్రమ్ మాస్టరు, స్ప్రింటు. ఈ ప్రాజెక్ట్‌లో టికెట్స్, టైప్స్ ఆఫ్ వర్క్, ఎపిక్, రిక్వెస్ట్, బగ్, ఫీచరు, సబ్ టాస్క్ ఇలా ఉంటాయన్నమాట. ఇయన్నీ వర్క్ ఐటెమ్స్ అండి. ఈ వర్క్ ఐటెమ్ డాష్‌బోర్డ్ అండి. సో డాష్‌బోర్డ్ వ్యూ ఆల్ డాష్‌బోర్డ్‌లోకెళ్తే ఇక్కడ మనకి డిఫాల్ట్ డాష్‌బోర్డ్‌ని క్లిక్ చేస్తే ఇది జిరా డాష్‌బోర్డ్. ఈ జిరా డాష్‌బోర్డ్‌లో చూస్తే నాకు ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను. మై సాఫ్ట్‌వేర్ టీమ్ ఇదొక ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్‌లో 2 టికెట్స్ క్రియేట్ చేశాను. ఓకే. సో ఇంకొక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. యూ కెన్ గో అండ్ క్రియేట్ అనదర్ ప్రాజెక్ట్. సో ఇదే ప్రాజెక్ట్‌లో మనం టికెట్స్ క్రియేట్ చేయాలన్నా క్రియేట్ చేసుకోవచ్చు. సో ప్రాజెక్ట్ ఆప్షన్ యూజ్ చేసుకొని యూ కెన్ క్రియేట్ ది ప్రాజెక్ట్స్ ఆర్ ఎల్స్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్‌కి న్యూ టికెట్స్ క్రియేట్ చేయాలి. సో అప్పుడు ఏం చేస్తావు? సో ఆ ప్రాజెక్ట్‌లోకి వెళ్లి న్యూ టికెట్స్ జస్ట్ క్లిక్ ఆన్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్‌లోకి వెళ్ళిపోయి యూ కెన్ గో అండ్ క్రియేట్ ది టికెట్స్. ఈ ప్రాజెక్ట్‌లోకి వెళ్ళాను. ప్రాజెక్ట్ నేమ్ మై సాఫ్ట్‌వేర్ టీమ్. సో ఇక్కడ క్రియేట్ ఆప్షన్ యూజ్ చేసుకొని యూ కెన్ క్రియేట్ ది టికెట్స్. ఫస్ట్ ఏం చేయాలి? సెలెక్ట్ చేసుకుంటావు. ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుంటావు. సో ఇక్కడ వచ్చేసి రిక్వెస్ట్ టైప్ ఈ పికప్ ఫీచర్ బగ్. సో సమ్మరీ ఏంటి? సో ఇష్యూస్ ఇష్యూస్ విత్ ఎఫ్ఐటి వెబ్సైట్. దాన్ని ఫిక్స్ చేయాలి. ప్లీజ్ ఫిక్స్ ఇట్. వెబ్సైట్లో సమ్ బగ్స్ ఉన్నాయి. కొన్ని ఫీచర్స్ పనిచేయట్లేదు. సో అప్పుడు ఏం చేస్తాడు లీడు? హై యూజర్ 1 లైక్ దిస్ ప్లీజ్ వర్క్ ఆన్ దిస్ కేస్. టాస్క్ ఇచ్చేది ఎవరు? లీడ్. థ్యాంక్ యూ. లీడ్ ఆర్ మేనేజర్. లీడా? మేనేజర్. ఎవరికి ఏజెంట్ చేయాలి? ఆ ఎంప్లాయీ సెలెక్ట్ చేసుకుంటాం. ఏజెంట్ చేస్తాం. ప్రయారిటీ ఏంటి? హైయా? లోవా? మీడియం? హైయెస్టా? క్రిటికల్ అయితే హైయెస్ట్ పెట్టేస్తాం. లో అయితే పర్వాలేదు మీడియం. ఒక 2 డేస్ తీసుకోవచ్చు. 2-3 డేస్‌లో చేయొచ్చు అనుకుంటే లో ఆర్ లోయెస్ట్ పెడతాం. వితిన్ 24 అవర్స్, 40 అవర్స్‌లో బగ్ ఫిక్స్ చేయాలనుకోండి హైయెస్ట్ పెట్టేస్తాం. హైయెస్ట్ పెట్టామంటే 24 అవర్స్‌లో ఫిక్స్ చేయాలి. 12 అవర్స్‌లో. రైట్. సెలెక్ట్ చేసుకుంటాం. డ్యూ డేట్ ఎప్పటికెళ్ళి ఫినిష్ చేయాలి. రేపు ఈ టైంకెళ్ళి ఫినిష్ అయిపోవాలి. 24 అవర్స్. స్టార్ట్ డేట్ టుడే స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ మనకి స్ప్రింట్ 0 ఫస్ట్ స్ప్రింట్. స్టోరీ పాయింట్స్. ఓకే. సో ఇక్కడ స్టోరీ పాయింట్స్ 4 5 రైట్. సో లవ్ క్రియేట్ ఏ టికెట్.
దట్స్ ఇట్. చూడండి కింద. సో టికెట్ క్రియేట్ అయిందా? సో ఆ ఎంప్లాయీ ఏం చేస్తాడు, తన ల్యాప్‌టాప్‌లో టికెటింగ్ టూల్‌లో లాగిన్ అయ్యి బగ్ ఈ టికెట్ ఇలా ఓపెన్ చేసుకుంటాడు. ఎంప్లాయీ సైడ్. ఎంప్లాయీ ఇలా ఓపెన్ చేసుకొని యూజర్ వన్ ఇలా ఓపెన్ చేసుకుంటాడు. చూసుకుంటాడు. ఏమేమి ఇచ్చారు టికెట్‌లో, డీటెయిల్స్ ఏమున్నాయి, ఏం చేయాలి స్టడీ చేసుకుంటాడు. స్టడీ చేసుకొని ఏం చేస్తాడిక, సో ఫస్ట్ ఇక్కడ స్టడీ చేసుకొని ఇక్కడ టు డూలో ఉందిలా ఇన్ ప్రోగ్రెస్ పెట్టుకుంటాడు. టికెట్ స్టేటస్ చేంజ్ చేసుకుంటాడు ఫస్ట్. ఇన్ ప్రోగ్రెస్‌లో పెట్టుకొని ఇక్కడ కామెంట్ యాడ్ చేస్తాడు. హాయ్ లీడ్. సో ఐ యామ్ చెకింగ్, రైట్? I am checking the case. Will update the details soon. Shortly. థ్యాంక్ యూ. నేను వర్క్ చేస్తున్నాను. ఐ విల్ షేర్ ది డీటెయిల్స్ అని చెప్పేసి యూజర్ వన్ కామెంట్ యాడ్ చేయాలి. ఇదంతా ట్రాక్ అవుతుంది కదా, టికెట్లో ట్రాక్ అయింది, లాగ్స్ ఉంటాయి కదా. టికెట్ ఇవ్వగానే ఎంప్లాయీ ఏం చేశాడు, లీడ్ ఏం చేస్తున్నది మేనేజ్మెంట్కి తెలిసిపోద్ది. ఓకే. సో ఇలా టికెటింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు టికెట్ ఏ స్టేటస్లో ఉంది, ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. ఇప్పుడు మీరు ఈ డాష్ బోర్డ్లోకి వెళ్ళి చూసుకోండి. సో నౌ యూ కెన్ సీ మన టికెట్ కనబడుతుందా? ఇష్యూస్ విత్ ఎఫ్ఐటి వెబ్సైట్ ప్లీజ్ ఫిక్స్ ఇట్. ఏప్రిల్ 1కు డ్యూ డేట్, డూ ఆన్ ఏప్రిల్ 1. ఏప్రిల్ 1కి ఇది 24 అవర్స్. రేపు ఈ టైంకెళ్ళే వర్క్ ఫినిష్ అవ్వాలి. లేకపోతే అది బ్యాక్లాగ్లో వెళ్ళిపోద్ది, అంటే డిలే. సో టైం డిలేకి వెళ్ళిపోద్ది. డ్యూ డేట్లో చేయకపోతే ఏమైందమ్మా, బ్యాక్లాగ్. ఎంప్లాయీకి ఏమైనా బ్యాక్లాగ్ టికెట్స్ ఉంటే వాడి పెర్ఫార్మెన్స్ తగ్గిపోద్ది. చూస్తారు, ఒక 1 వీక్ టైం ఇస్తారు. అప్పటికి చేయలేకపోతే ఇంకొక 1 వీక్ టైం ఇస్తారు. అప్పటికి చేయలేకపోతే తీసేస్తారు. యు ఆర్ ఆన్ ది బెంచ్ అంటారు. అంతేగా ఇప్పుడు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టిన వాళ్ళు పరిస్థితి అంతేగమ్మా. ఇప్పుడైతే 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఫేక్ ఎక్స్పీరియన్స్ చేయండి. నేను ఫ్రెషర్‌గా అయితే ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఫ్రమ్ స్క్రాచ్ నుంచి నేర్చుకుంటాడు. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రాబ్లమ్ ఉండదు. ఎవరైతే కొంత తక్కువ నేర్చుకుని ఎక్కువ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తారో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తుంది ఈ సిట్యుయేషన్స్‌లో. టికెట్ వచ్చింది, టైం పీరియడ్ తక్కువ ఉంది. ఏం చేయాలి, ఇక సపోర్ట్ తీసుకోవాలి. ఇచ్చే ఆప్షన్ ఏముంది? సో ఏదో ఒక రియల్ టైమ్ ఎంప్లాయ్‌కి కనెక్ట్ అయ్యి నాకు ఈ టికెట్ వచ్చింది, ఇది చేసి పెట్టరా. సో ఐ హావ్ టు ఫినిష్ వితిన్ 24 అవర్స్. అవన్నీ చూసి ఎలా చేయాలని చెప్తాం. వి విల్ ఫిక్స్ ఇట్. అలా 1 మంత్, 2 మంత్ సపోర్ట్ తీసుకొని వాళ్ళు సర్వే అవుతారు మాకు. ఇది జరిగేది మాకు. అర్థమైందా? క్లియర్ బాస్. జీరా డాష్‌బోర్డ్ ఎలాగుంటది, టికెట్స్ Yes, ఎలాగుంటాయి. sir. యాహ్! వాట్ ఈస్ ద స్టేటస్. ఇట్స్ ఏంటంటే టికెటింగ్ టూల్. మీకు మీరు ఆర్గనైజేషన్‌కి వెళ్ళిన తర్వాత దీని మీద కంప్లీట్ నాలెడ్జ్ అనేది వస్తుంది. ఓకే. ఎంప్లాయీని మనం చేసేది ఏముండదు దీంట్లో. ఈ టికెటింగ్ టూల్‌ని హ్యాండిల్ చేసేది ఈ లీడ్స్ ఎవరైతే ఉన్నారో, కొంచెం సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళు ప్రాజెక్ట్‌లో టెక్నికల్‌గా వర్క్ ఏం చేయరు వాళ్ళు. ఇలాంటివి చూజ్ చేసుకుంటారు. ఈజీ కదా. టికెట్స్ క్రియేట్ చేసి, అలొకేట్ చేయడం, ట్రాక్ చేయడం. హెచ్ఓ కాల్, హ్యాండ్ ఓవర్ కాల్ షెడ్యూల్ చేయడం ఎవ్రీడే. వాళ్ళతోటి చెక్ చేయడం. మేనేజ్మెంట్ ఈజీ కదా. సో కింద వాళ్ళందరూ కూడా ఎంప్లాయీస్ హార్డ్ వర్క్ చేయాలి. ఆ టాస్క్‌లు ఫినిష్ చేయాలి. టికెట్స్ అప్డేట్ చేయాలి. ఈళ్ళదేముంది, ట్రాకింగే కదా. సో దే విల్ ట్రాక్ ఇట్. చేయకపోతే దే విల్ ఇన్‌స్ట్రక్ట్. దే విల్ గివ్ వార్నింగ్స్. దే విల్ గివ్ సజెషన్స్. ఇయన్నీ కూడా మేనేజ్మెంట్ పీపుల్. ఇలా ప్రాసెస్ ఉంటుంది మా ఆర్గనైజేషన్. వర్క్ కల్చర్ అనేది. ఫైన్. సో నెక్స్ట్ టూల్ వచ్చేసి మనకి పోస్ట్ మ్యాన్. పోస్ట్ మ్యాన్ చెప్పే ముందు ఏ సిట్యుయేషన్‌లో మనం పోస్ట్ మ్యాన్ టూల్, ఇది టెస్టింగ్ టూల్ అంటాం. ఏపీఐ టెస్టింగ్ టూల్. ఇట్స్ ఆల్సో ఫ్రీ సపోర్ట్. పోస్ట్ మ్యాన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఏపీఐ టూల్. ఏపీ అంటే ఏంటి? అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది డెవలపర్స్ వాళ్ళు వర్క్ చేసేటప్పుడు అప్లికేషన్స్ అన్నీ కూడా మనకి వెబ్ అప్లికేషన్స్ అన్నీ కూడా మనం ఏ టూల్ వాడతామో బ్రౌజరే కదా. రైట్. మన కంపెనీ తయారు చేసిన అప్లికేషన్స్ కస్టమర్ సైడ్ ఎక్కువ కస్టమర్స్, మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్స్ కస్టమర్స్ స్వయ బ్రౌజర్ ద్వారా ఓపెన్ చేస్తారు. రైట్. అంటే వెబ్ బ్రౌజర్ ద్వారా. రైట్. అది వెబ్‌సైట్స్ కావచ్చు, వెబ్ అప్లికేషన్స్ కావచ్చు, పోర్టల్స్ కావచ్చు, ఇలా వాటెవర్ మేబీ.
ఇప్పుడు మీరు బ్యాంక్‌కెళ్తారమ్మా. ఆడు బ్యాంక్‌లో వాడు బ్యాంక్ ఎంప్లాయీ ఫస్ట్ ల్యాప్‌టాప్‌లోకెళ్ళి బ్రౌజర్ ఓపెన్ చేసి వాడు ఆ పోర్టల్‌లో లాగిన్ అవుతాడు. సేవింగ్ అకౌంట్ పోర్టలో, లేకపోతే కరెంట్ అకౌంట్ పోర్టలో, సంథింగ్ ట్రాన్సాక్షన్ పోర్టలో. అది ఇదంతా బ్రౌజర్ ద్వారా వాడు చేసేది. రైట్? ఎంప్లాయీ ల్యాప్‌టాప్‌లో లాగిన్ అయ్యి, యూ విల్ ఓపెన్ ది బ్రౌజర్ అండ్ దెన్ యూ విల్ టైప్ ది యూఆర్ఎల్. యూ విల్ సైన్ ఇన్ టు దట్ పర్టిక్యులర్ అకౌంట్. పర్టిక్యులర్ సర్వీస్‌లోకి కనెక్ట్ అవుతుంది. అక్కడ ఆప్షన్స్ అన్నీ వస్తాయి. యూ విల్ వర్క్ ఇట్. రైట్? సో, అలాంటి ఇంటర్‌ఫేసెస్‌ని ఆ వెబ్‌సైట్స్ సంబంధించిన కోడ్ ఎక్కడుంటది? ఆ కోడ్ మన సర్వర్‌లో ఉంటది. బ్యాక్ ఎండ్ సర్వర్. ఫ్రంట్ ఎండ్ వేరు, బ్యాక్ ఎండ్ వేరు కదా! ఫ్రంట్ ఎండ్ ఏంటంటే ఫ్రంట్ ఎండ్ వాడికి అప్లికేషన్ మాత్రం ఓపెన్ అయితే ఆప్షన్స్ అన్ని చూపిస్తా ఉంటది. డేటా ఎక్కడ స్టోర్ అవుతుంటది? బ్యాక్ ఎండ్ సర్వర్‌లో స్టోర్ అవుతుంది. ఈ బ్యాక్ ఎండ్ సర్వర్ ఎక్కడ ఉంటది? అవర్ EC2 ఇన్స్టెన్స్‌లో బ్యాక్ ఎండ్ సర్వర్ పేరు. వెబ్ సర్వర్స్. రైట్? ఈ బ్యాక్ ఎండ్స్‌లో వెబ్ సర్వర్ డేటా ఇక్కడ లోడ్ అవుతుంది. ఫ్రంట్ ఎండ్ వాడికి వెబ్‌సైట్ పేజ్ ఓపెన్ అయింది. అయితే ఈ టూల్ ద్వారా ఆల్‌మోస్ట్ ఆల్ ది పబ్లిక్ వెబ్ సర్వర్స్ యొక్క వెబ్ సర్వర్స్ యొక్క బ్యాక్ ఎండ్ కోడ్ కూడా తెలుసుకోవచ్చు. జనరల్‌గా మనకి డెవలపర్ మోడ్ అనేది ఒకటి ఉంటదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెబ్‌సైట్ టెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఒక కంపెనీ వెబ్‌సైట్‌కి సంబంధించిన కోడ్ తెలుసుకోవాలనుకుంటున్నా. ఎలా తెలుసుకుంటాం? ఫర్ ఎగ్జాంపుల్ మన ఇన్‌స్టిట్యూట్ వెబ్‌సైట్ పేరేంటమ్మా? www. ఎవరికైనా ఐడియా ఉందా? FIT? ఎనీబడీ హావ్ ఎనీ ఐడియా? FIT? No, sir. అదేంటి బాస్? FIT ఇన్‌స్టిట్యూట్. FIT కంప్లీట్ నేమ్ ఏంటి? FIT ఏంటి? ఓహ్! ఎఫ్ అంటే ఏంటమ్మా ఇప్పుడు? Phenotype. స్పెల్లింగ్ చెప్పమ్మా. FINO. FI NO. TE2. FINA NO. NO TECH. ఫినోటెక్ సొల్యూషన్ రైట్? అది కాదు. ఇదే కదా? నాకు తెలియదు సార్. డబ్ల్యూడబ్ల్యూ ఓకే వెబ్సైట్ వాటెవర్. సరే ఇదే అనుకో. మనకేంటి ఎగ్జాంపులే కదా! ఫినోటెక్ సొల్యూషన్ ఇది మన కంపెనీ వెబ్సైట్. ఇది మనం కస్టమర్‌కి మనం ఇప్పుడు మార్కెట్‌లో ఇది రిలీజ్ చేసే ముందు మనం టెస్ట్ చేసుకోవాలి కదా! టెస్టింగ్ మన డెవలపర్ టెస్ట్ చేసుకోవాలి. మన డెవలపర్ ఎలా టెస్ట్ చేసుకుంటారు? సో, ఇది మన వెబ్‌సైట్. ఇక్కడ చూస్తే మనకు సంబంధించిన కోర్సెస్ ఏమేమి ఉన్నాయి. రైట్? హోమ్ పేజ్‌లో ఉంది. అబౌట్ పేజ్‌లో రైట్? హోము, సర్వీసెస్, కాంటాక్ట్ అస్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది దీంట్లో. రైట్? ఫైన్ అంతా బాగానే ఉంది. సో, అలా. సరే ఇలా ఉందమ్మా మన కంపెనీకి సో, మనకి రిక్వెస్ట్ కాల్ బ్యాక్ ఇయన్నీ కూడా. ఫైన్ బానే ఉంది. అయితే ఇప్పుడు ఈ వెబ్‌సైట్‌కి సంబంధించిన ఈ పేజ్‌ని డెవలప్‌మెంట్ మోడ్‌లో ఓపెన్ చేయాలంటే F12 ప్రెస్ చేస్తే మీకు డెవలప్‌మెంట్ మోడ్ ఓపెన్ అయిద్ది. F12 కీబోర్డ్‌లో. ఇది డెవలప్‌మెంట్ మోడ్. ఇలా డెవలప్‌మెంట్ మోడ్‌లో ఓపెన్ చేస్తే మనకు కొన్ని ఆప్షన్స్ కనపడతాయి. ఎలిమెంట్స్ అని, కన్సోల్ అని, సోర్స్ అని, నెట్వర్క్ అని, పెర్ఫార్మన్స్ అని, మెమరీ అని, అప్లికేషన్ అని. అంటే మన అప్లికేషన్‌కి సంబంధించిన సెక్యూరిటీ, లైట్ హౌస్, రికార్డర్ ఇయన్నీ కొన్ని కనపడతాయి. అప్లికేషన్స్ చూడండి ఇక్కడ మనకి స్టోరేజి అంటే దానికి బ్యాక్ ఎండ్ ఎక్కడ స్టోర్ అవుతుంది. సో, బ్యాక్‌గ్రౌండ్ సర్వీసెస్ రైట్? డేటాబేస్ స్కీమా ఇయన్నీ కనపడుతున్నాయా లేదా? ఇది డెవలప్‌మెంట్ మోడ్ అన్నమాట ఇది. సో, అంటే బ్రౌజర్ ద్వారా ఒక పబ్లిక్ వెబ్‌సైట్ యొక్క డెవలప్‌మెంట్ మోడ్‌లో ఓపెన్ చేస్తే కొంతవరకు మనం బ్యాక్ ఎండ్ కోడ్ ఏం వాడుతున్నారు? ఇది కదా కోడ్ బ్యాక్ ఎండ్ కోడ్. సో, HTML లాంగ్వేజ్ ఈ వెబ్‌సైట్ HTML లాంగ్వేజ్‌లో రాశారు. ఇది కోడ్ గదా! ఈ కోడ్ మొత్తం చూడకపోయినా సమ్ ఎక్స్‌టెంట్ మనం చూడగలుగుతాం. సో, ఇక్కడ స్టైలీ, కంప్యూట్, లేఔట్, ఎలిమెంట్స్ రైట్? సో, దానికి సంబంధించిన కన్సోల్ ఇన్ఫర్మేషన్ రైట్? సో, మనం యాక్సెస్ చేసినప్పుడు ఏమేమి ఇష్యూస్ వస్తున్నాయా రైట్? సో, దానికి సంబంధించిన హెచ్ఆర్ఏ ఫైల్ మనం ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇక్కడ నెట్వర్క్‌లోకెళ్తే సో, నెట్వర్క్ క్లిక్ చేసి రైట్? నెట్వర్క్‌ని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఇంపోర్ట్ హెచ్ఆర్ఏ రైట్? సో, ఎక్స్‌పోర్ట్ హెచ్ఆర్ఏ.
రైట్. సో ఇక్కడ మనకి ఎక్స్‌పోర్ట్ హెచ్ఆర్ఏ క్లిక్ చేస్తే మనకి ఈ వెబ్‌సైట్‌కి సంబంధించిన హెచ్ఆర్ఏ ఫైల్, లాగ్ ఫైల్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. మీరు క్లిక్ చేస్తే ఒక లాగ్ ఫైల్ డౌన్‌లోడ్ అవుతుంది. హెచ్ఆర్ఏ ఫైల్. ఈ వెబ్‌సైట్‌కి సంబంధించి. దాని మీద ఈ డెవలపర్స్ అనాలిసిస్ చేస్తారు. ఆ లాగ్స్ పైన. అంతేగా? రైట్. సీఎస్ఎస్, జేఎస్, ఫాంట్, ఐఎంజీ, మీడియా, మెయిన్ ఫస్ట్, సాకెట్, రైట్. ఏ స్క్రిప్టింగ్ నాలెడ్జ్ అయితే దాన్ని బట్టి. ఏది యూజ్ చేస్తాం దాన్ని బట్టి. దీంట్లో ఉన్న బగ్స్ ఏంటి? అయన్నీ కూడా ఈ మోడ్‌లో చూసుకోండి. ఇప్పుడు ఇది ఏఐ కూడా యాడ్ అయింది వెబ్‌సైట్‌లో. ఇదేంటమ్మా? ఏఐ. ఏఐ. సి ఏఐ అసిస్టెంట్స్ ఇన్ సెట్టింగ్ టు గెట్ హెల్ప్ స్టైల్స్, నెట్వర్క్ రిక్వెస్ట్ అండ్ పెర్ఫార్మెన్స్. రైట్. ఓకే. అయితే ఇప్పుడు నేనేంటంటే ఈ ఇలా ఇలా మనకి బ్రౌజర్ ద్వారా కొంతవరకు చూడగలుగుతున్నాం. సో, ఈ వెబ్‌సైట్‌కి సంబంధించిన యాక్చువల్ సర్వర్‌లో ఉన్న కోడ్ కావాలనుకుంటే మనం ఒక స్పెషల్ టూల్ వాడతాం. దాని పేరు పోస్ట్‌మ్యాన్ లాగిన్. డైరెక్ట్ మీరు బ్రౌజర్ ద్వారా లాగిన్ అవ్వచ్చు. అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని దాంట్లో అయినా లాగిన్ అవ్వచ్చు. ఏదైనా ఒకటి. యూ కెన్ డౌన్‌లోడ్ ది అప్లికేషన్, యువర్ డెస్క్‌టాప్, యూ కెన్ యూజ్ ఇట్. ఆర్ డైరెక్ట్‌లీ యువర్ కనెక్టెడ్ టు యువర్ అప్లికేషన్ లైక్ దిస్. మీ జీమెయిల్ ఐడీ పాస్వర్డ్ ఇచ్చి ఈ పోస్ట్‌మ్యాన్ టూల్‌లో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత వర్క్ స్పేస్‌లోకెళ్ళిపోయి సో, మీరు ఒక న్యూ వర్క్ స్పేస్ క్రియేట్ చేసుకోవచ్చు. సో, క్రియేట్ ఏ న్యూ వర్క్ స్పేస్. క్రియేట్ ఏ న్యూ వర్క్ స్పేస్. సో, ఇక్కడ వచ్చేసి బ్లాంక్ వర్క్ స్పేస్. ఓకే. సో, క్లిక్ నెక్స్ట్. సో, వర్క్ స్పేస్ నేమ్. సో, ఎఫ్ఐటీ. ఓకే. ఇంటర్నలా? పబ్లికా? పబ్లిక్ క్రియేట్. ఇలా ఒక వర్క్ స్పేస్ క్రియేట్ చేసుకొని సో, ఆ వర్క్ స్పేస్ ద్వారా సో, ఇక్కడ అడుగుతుంది. యాహ్! సో, వర్క్ స్పేస్ ఎవరీవన్ ఇన్ దిస్ యాహ్! ఎఫ్ఐటీ. ఎఫ్ఐటీ. రైట్. సో, గో అండ్ క్రియేట్. ఇలా వర్క్ స్పేస్ క్రియేట్ చేసుకొని, ఈ వర్క్ స్పేస్ ద్వారా ఏంటంటే, సో వి కెన్ చెక్ ది ఆల్ వెబ్ సర్వర్స్, పబ్లిక్ వెబ్ సర్వర్స్ యొక్క బ్యాక్ అండ్ కోడ్ మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడికెళ్ళిపోయి మన వర్క్ స్పేస్ ఓపెన్ చేసాం. వ్యూ ఆల్ వర్క్ స్పేస్ ఇలా క్లిక్ చేస్తే అన్ని వర్క్ స్పేస్ కనబడతాయి. ఎఫ్ఐటీ వర్క్ స్పేస్, జేసీ క్లౌడ్ టెక్నాలజీ వర్క్ స్పేస్. సో ఇలా వర్క్ స్పేస్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి సో ప్లస్ మార్క్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి ఆల్ టైప్స్ ఆఫ్ రిక్వెస్ట్ ఉంటాయి. గెట్ రిక్వెస్ట్ మనం పంపించొచ్చు డెస్టినేషన్ సర్వర్‌కి. పోస్ట్ రిక్వెస్ట్, పుట్ రిక్వెస్ట్, ప్యాచ్, డిలీట్, హెడ్ ఆప్షన్స్. ఇప్పుడు నాకు డెస్టినేషన్ సర్వర్ వచ్చేసి నేను అమెజాన్ ఆర్గనైజేషన్ సంబంధించిన బ్యాక్ ఎండ్ కోడ్ తెలుసుకోవాలి. మనకి రియల్ టైమ్‌లో అమెజాన్ ఆర్గనైజేషన్ www.amazon కొట్టంగానే అమెజాన్ వెబ్‌సైట్ ఇలా ఓపెన్ అయిందమ్మా. ఈ వెబ్‌సైట్ పేజ్ ఇలా రావడానికి బ్యాక్ ఎండ్ కోడ్ ఏముంది? ఏ లాంగ్వేజ్ వాడుతున్నారు? ఎంత కోడ్ ఉంది? ఆ డీటెయిల్స్ అన్నీ నాకు కావాలి. ఈ యూఆర్ఎల్ కాపీ చేసుకొని మన టూల్‌లోకెళ్ళి పేస్ట్ చేయండి. ఆ వెబ్ సర్వర్‌కి నేను పోస్ట్‌మ్యాన్ ద్వారా గెట్ రిక్వెస్ట్ పంపిస్తాను. అమెజాన్ వెబ్ సర్వర్‌కి పోస్ట్‌మ్యాన్ టూల్ ద్వారా గెట్ రిక్వెస్ట్ పంపిస్తాను. ఐయామ్ సెండింగ్ ది గెట్ రిక్వెస్ట్. సెండ్ క్లిక్ చేయగానే సో, రిక్వెస్ట్ వెబ్ సర్వర్‌కెళ్ళిద్ది. అది రెస్పాండ్ అయిందంటే మీకు 200 ఓకే అని వస్తుంది. 200 ఓకే వచ్చిందంటే రిక్వెస్ట్ సక్సెస్‌ఫుల్. ది సర్వర్ హాస్ రెస్పాండెడ్ యాస్ రిక్వైర్డ్. సర్వర్ రెస్పాండ్ అయింది. సో, ఇప్పుడు ఏ లాంగ్వేజ్ వాళ్ళు యూజ్ చేశారు? బ్యాక్ ఎండ్‌లో సర్వర్‌లో హెచ్‌టీఎంఎల్ లాంగ్వేజ్. ఆ కోడ్ వచ్చేసిందా మొత్తం? నంబర్ ఆఫ్ పేజెస్ ఎన్నున్నాయి ఈ కోడ్‌లో? క్లియర్‌గా మనకి సింటాక్స్ క్లియర్‌గా ఉంది ఇక్కడ కోడ్‌లో. టోటల్ నంబర్ ఆఫ్ పేజెస్ ఎన్నున్నాయి? సో, 3719 లైన్స్ ఉన్నాయన్నమాట కోడ్‌లో. అంటే 3719 లైన్స్ ఉంది కోడ్. అంటే ఎంత పెద్ద కోడో చూడు. సో, ఇంత కోడ్ ఉండబట్టే మనకి వెబ్‌సైట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. లేదంటే ఆప్షన్స్ అన్నీ ఈజీగా వస్తాయి. అంత ఈజీగా రావు కదా! ఇక్కడ చూడండి. సో, ఇక్కడ మనకి ఆల్ ఆప్షన్స్ ఇలా వస్తున్నాయంటే డెవలపర్స్ మరి ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఆ కోడ్‌ని డెవలప్ చేశారు. అదే కాదు డెవలపర్ యొక్క జాబు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ జాబ్. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ బ్యాక్ ఎండ్ ఏం చేయాలి? ఒక అప్లికేషన్ యొక్క ఫ్రంట్ ఎండ్ ఇలా వస్తుందంటే, దాని బ్యాక్ ఎండ్ ఎంత హార్డ్ వర్క్ జరిగి ఉంటదో. సో, ఆ బ్యాక్ ఎండ్ కోడ్ ఇది. సో, ఇక్కడ మనకి ఈ కోడ్‌ని మనం ఈ టూల్ ద్వారా ఏంటంటే ఇంకొక అడ్వాంటేజ్ ఇప్పుడు కోడ్ ఏ ఫార్మాట్‌లో చూపిస్తుంది బై డిఫాల్ట్ మనకి హెచ్‌టీఎంఎల్. మీ మేనేజర్ వచ్చి ఈ కోడ్ మొత్తాన్ని హెచ్‌టీఎంఎల్ కాదు వేరే ఫార్మాట్‌లో మార్చన్నాడు. అన్ని పేజెస్ మనం మాన్యువల్‌గా చేయాలని చేయగలుగుతామా? ఎన్ని పేజెస్ ఉన్నాయి? ఇదొచ్చేసి 3719 3000 ప్లస్ ఉన్నాయి కదా! హెచ్‌టీఎంఎల్ కాదు ఈ కోడ్ మొత్తాన్ని ఎక్స్ఎంఎల్ ఫార్మాట్‌లోనో, జావా జేఎస్ ఫార్మాట్‌లోనో మార్చమన్నాడు. మాన్యువల్‌గా చేయగలుగుతారమ్మా? ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. బట్ ఈ పోస్ట్‌మ్యాన్ టెస్టింగ్ టూల్ ద్వారా ఇక్కడ హెచ్‌టీఎంఎల్ ప్లేస్‌లో జాసన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ కంప్లీట్ కోడ్ మొత్తం జాసన్ ఫార్మాట్‌లో మనకి ఇక్కడ డిస్‌ప్లే అయింది. మొత్తం జాసన్ ఫార్మాట్‌లో వచ్చేసిందా?
లేదు జాసన్ ఫార్మేట్ కాదు, నాకు ఎక్స్ఎంఎల్ ఫార్మేట్ కావాలి. ఎక్స్ఎంఎల్ సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్ఎంఎల్ అంటే ఒక ఫార్మేట్ నుంచి వేరే ఫార్మేట్ కి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఈ టూల్ ద్వారా మార్చుకోవచ్చు. బై డిఫాల్ట్ హెచ్డిఎంఎల్, ఇప్పుడు జావా స్క్రిప్ట్ జిఎస్ ఫార్మేట్ కావాలంటే జావా స్క్రిప్ట్, రా ఫార్మేట్ కావాలంటే రా ఫార్మేట్, రైట్? కోడింగ్ బేస్ కావాలంటే బేసిక్స్. సో యూ కెన్ చేంజ్ యువర్ కోడ్ ఇన్ ఎనీ ఫార్మేట్. ఒక ఫార్మేట్ లో కోడ్ ఉంటే యూ కెన్ చేంజ్ ఇట్ టు, ఇప్పుడు బై డిఫాల్ట్ హెచ్డిఎంఎల్ ఫార్మేట్ లో కోడ్ ఉంది. యూ కెన్ చేంజ్ ఇట్ టు ఎనీ ఫార్మేట్, జాసన్, ఎక్స్ఎంఎల్, జావా స్క్రిప్ట్, రా, ఎక్స్, బేసిక్. యూ కెన్ చేంజ్ ది కోడ్ ఇన్ టు ఎనీ ఫార్మేట్. దట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది పోస్ట్. ఈ కోడ్ ఇది సోర్స్ కోడ్. ప్రివ్యూ చూడండి, ప్రివ్యూలోకి వెళ్తే సేమ్ టూల్లోనే మనం చెక్ చేసుకోవచ్చు. ఇది ప్రివ్యూ. ఇంత కోడ్ వాడుతున్నాం కాబట్టి వీ కెన్ సీ దిస్ ప్రివ్యూ. మనకి ఎలా కనపడుతుంది? ప్రివ్యూ మనకి ఎలా కనపడుతుంది అంటే మనకి యాక్సెస్ ఉండదు కాబట్టి పబ్లిక్ సర్వర్కి ఇలా దాన్ని ఏదైనా క్లిక్ చేస్తే మనకి ఇలా అవుతుంది. ఇది ప్రివ్యూ, ఇది సోర్స్ కోడ్, ఇది ప్రివ్యూ. గాట్ ఇట్? ఇలా మీరు ఏ పబ్లిక్ వెబ్ సర్వర్ యొక్క బ్యాక్ అండ్ కోడ్ అని మీరు తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం దీని యొక్క బ్యాక్ అండ్ కోడ్ తెలుసుకోవాలి, రైట్? ఎఫ్ఐటి టెక్నో సొల్యూషన్స్, టెక్నికల్ సొల్యూషన్. మన టూల్లోకి వెళ్ళిపోయి గెట్ రిక్వెస్ట్ పంపించదండి. ఏం చేయాలి? గెట్ రిక్వెస్ట్ www.http.finos.com సెండ్ క్లిక్ చేయి. దానికి సంబంధించి సర్వర్ రెస్పాండ్ అయిందంటే 200 ఓకే అయిందంటే మన రిక్వెస్ట్ వెళ్ళింది. మధ్యలో ఎటువంటి ఫైర్ వాల్స్ లేవు. ఏ ఫైర్ వాల్ మన రిక్వెస్ట్ స్టాప్ చేయలేదు. రిక్వెస్ట్ వెళ్ళింది, సర్వర్ని హిట్ చేసింది, సర్వర్ రెస్పాండ్ అయింది. సర్వర్ రెస్పాండ్ అయిందంటే ఇట్ ప్రొవైడ్ ది బ్యాక్ అండ్ కోడ్. ఇది బ్యాక్ అండ్ కోడ్. సో బై డిఫాల్ట్ ఏ ఫార్మాట్ లో ఉంది? హెచ్టిఎంఎల్ ఫార్మాట్. ఎన్ని పేజెస్ ఉన్నాయమ్మా? 6570 పేజెస్ ఉన్నాయమ్మా దీంట్లో, ఈ కోడ్ లో. దీని ప్రివ్యూ చూడండి. సో ఇట్ లుక్ లైక్స్ దీని యొక్క ప్రివ్యూ ఈ ఫార్మాట్. నౌ దిస్ ఇస్ ది ప్రివ్యూ ఆఫ్ అవర్ వెబ్సైట్, రైట్? సో ఇలా మనకి మన వెబ్సైట్ సంబంధించిన కుకీస్, హెడర్స్, టెస్ట్ రిజల్ట్స్ అన్నీ కూడా మనం ఈ టెస్టింగ్ టూల్ ద్వారా వ్యాలిడేట్ చేసుకోవాలి. అంటే ఇది డెవలప్ ఇంజనీర్ కన్నా డెవలపర్స్ ఎక్కువ వాడతారు. అంటే మనకి కొంచెం డెవలపర్స్ మనకి కోఆర్డినేషన్ ఉంటుంది కాబట్టి మీకు చెప్తున్నాం. ఇది డెవలప్ ఇంజనీర్స్ కన్నా డెవలపర్స్ ఎక్కువ వాడతారు. హెడర్స్, బాడీ, స్క్రిప్ట్, టెస్టింగ్ ఇంజనీర్స్, రైట్? వీళ్ళందరూ కూడా ఎక్కువ యూజ్ చేస్తారు. అర్థమైందా? దీనికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్. సో ఇలా మనకి గెట్ రిక్వెస్ట్ అని, పోస్ట్ అని, పుట్ అని, ప్యాచ్ అని, డిలీట్ అని, హెడ్ అని, ఈ రిక్వెస్ట్ అని కూడా బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ ప్రకారం ఆ పర్టికులర్ సర్వర్కి సెండ్ చేయడం, వచ్చిన అవుట్పుట్ని అనాలిసిస్ చేయడం, ఇలాంటి యాక్టివిటీస్ అన్ని కూడా ఈ పోస్ట్ మ్యాన్ టూల్లో చేస్తాం. ఇట్స్ ఏపీఐ టూల్, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్, ఏపీఐ టెస్టింగ్ టూల్, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్, ఏపీఐ టెస్టింగ్. గాట్ ఇట్? యా. ఈరోజు మీరు ఏం చేస్తారంటే జిరాకి ఫ్రీ అకౌంట్, పోస్ట్ మ్యాన్కి ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అంతకుముందు గిటబ్, గిట్లాబ్, బిట్ బకెట్ ఈ 4 చేయమన్నా కదా, అదే జీమెయిల్ ఐడి పాస్వర్డ్ యూజ్ చేసుకొని మీకు కంపల్సరీ గిట్హబ్ అకౌంట్ ఉండాలి, గిట్లాబ్ అకౌంట్ ఉండాలి, బిట్ బకెట్ అకౌంట్ ఉండాలి, డాకర్ హబ్ అకౌంట్. ఈ 4 అకౌంట్ ఆల్రెడీ ఉంది కదా, 4 ఒకటే జీమెయిల్ ఐడి వాడారు కదా, అదే జీమెయిల్ తీసుకురండి. ఇక్కడ తీసుకొచ్చి ఏం క్రియేట్ చేస్తారు? అదే జీమెయిల్ తోటి జీరా లాగిన్ టు జీరా డాష్ బోర్డ్, అదే జీమెయిల్తో లాగిన్ టు పోస్ట్ మ్యాన్. i4 ఈ 2 మొత్తం 6 అప్లికేషన్స్కి ఒకే జీమెయిల్ ఐడి, ఒకే పాస్వర్డ్. గుర్తుంటుంది కదా ఈజీగా మీకు. సో 6 యూజ్ చేసే కన్నా 6 ఒకటే యూజర్ నేమ్ పాస్వర్డ్ అనుకోండి, దేని కాబట్టి దానికి ఈజీ కనెక్ట్ అవుతుంది. సో దట్స్ రీజన్. సో దట్ ఈస్ ది బెస్ట్ ప్రాక్టీస్. ఓకే? యా. ఈ క్లౌడ్ వాచెస్ గురించి సో వి విల్ డిస్కస్ ఇన్ టుమారో. క్లియర్ గైస్? పవన్? సో మీరు ప్రాక్టీస్ చేయాలమ్మా. అక్షిత ఉందా? హలో అక్షిత? వినిపిస్తుందమ్మా? ఓకే. సో నువ్వు పవన్, సో ల్యాబ్ మీద ఫోకస్ చేయమ్మా. అర్థమైందా? AWS ల్యాబ్ ఎక్కువ మనకి ఏంటంటే ప్రాక్టికల్ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెనిఫిట్. ప్రాక్టీస్ చేసే కొన్ని డౌట్స్ వస్తాయి.
సో వీ కెన్ క్లారిఫై అనమాట. సో నీకు టైం ఉన్నప్పుడల్లా ప్రాక్టీస్ చేస్తానే ఉండు. సో నీకు డాక్యుమెంటేషన్ కావాలని ఇక్కడికి వెళ్ళిపోవు. ఏడబ్ల్యూఎస్ సంబంధించిన క్వశ్చన్ మార్క్లోకి వెళ్తే దర్ ఈజ్ ఏ సపోర్ట్ సెంటర్. సపోర్ట్ సెంటర్లోకి వెళ్తే నీకు డాక్యుమెంటేషన్ కొన్ని వీడియోస్ నువ్వు ఎక్స్పర్ట్ లెవెల్లో వెళ్ళాలి ఏడబ్ల్యూఎస్లో అనుకుంటే ఇక్కడికి వెళ్తే ఏడబ్ల్యూఎస్ డాక్యుమెంటేషన్, ఏడబ్ల్యూఎస్ నాలెడ్జ్ సెంటర్ వీడియోస్ ఉన్నాయి కదా, ఈ రెండు నాలెడ్జ్ సెంటర్ వీడియోస్లోకి వెళ్ళి వీడియోస్ చూడగల ఓపుకుంటే చూడు. క్వశ్చన్ ఆన్సర్స్ చూస్తే నీకు ఒక ఐడియా వస్తుంది ఎలా ప్రాక్టికల్ చేస్తున్నారు. డాక్యుమెంటేషన్ కావాలి, డాక్యుమెంటేషన్ దగ్గర డాక్యుమెంటేషన్ వెరిఫై చేసుకో. ఈ రెండు ఆప్షన్స్ ఏదైనా సెలెక్ట్ చేసుకో. క్లియర్? Okay. థ్యాంక్ యూ.